అందరికీ నమస్కారం. ఒక కులం వాళ్ళు ప్రత్యేకించి ఎప్పటి నుంచో బ్రాహ్మణ ద్వేషాన్ని అన్ని విధాలా వెలగక్కుతున్నారు. అది మాత్రం చాలా దారుణం. నిన్న ప్రియా చౌదరి అన్నవాడు, రే ప్రవచనకారులారా ఎక్కడ చచ్చారా, మీరే మా టార్గెట్, మాకు ప్రభుత్వం కాదు అంటుంది. అంటే ప్రభుత్వం చేసిన మహాపాపాన్ని మహాపరాధాన్ని కప్పిపుచ్చడం కోసం బ్రాహ్మణులైన ప్రవచనకారుల్ని పచ్చిబూతులు తిడుతోంది. అలాగే ఇంకొకటి అర్చకుల్ని ఉద్యోగాన్ని తీశారు. దేవాలయానికి వచ్చే ఈ ఆదాయాన్ని అంతటిని పోగొట్టేసి వాళ్ళు బయటికి వెళ్ళి ప్రైవేట్గా అర్చనలు చేస్తున్నారు. అంటే మీరందరూ ఓ ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ పక్కన కూర్చుని ఏదైనా చేసుకోవచ్చు వ్యాపారాలు. బ్రాహ్మణుడు అనేవాడు పక్కన ఇంకొక చోటుకు వచ్చి ఆశీర్వచనం కూడా చేయకూడదా? ఇది జనాల్ని రెచ్చగొడుతున్నారు. హిందూ జనాలు ఇలాంటి దుర్మార్గుల నీచుల యొక్క మాటలను విని నిజంగా ప్రవచనాలు చేస్తున్న బ్రాహ్మణుల మీద, అలాగే అర్చన చేస్తున్న బ్రాహ్మణుల మీద మీరు ఇష్టం వచ్చినట్లు అనుచితంగా ప్రవర్తించారంటే సర్వనాశనం అయిపోయే రోజులు దగ్గరికి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణులు బాగున్నంతసేపే ఈ సమాజం, హిందూ సమాజం ప్రాణాలను సైతం పణంగా పెట్టి లక్షలాది మంది ప్రాణాలను వదిలితేనే ఈ రోజుకి హిందుత్వం బతికుంది. ఈ కాశీ దేవాలయాన్ని కాపాడడం కోసం 4 లక్షల మంది బ్రాహ్మణుల్ని ఊతకోత కోసారు ఆ రోజుల్లో ఔరంగజేబు ఉన్నవాడు. మీకు తెలియనివేం కాదు ఈ చరిత్రలో. నేను ఇలా బ్రాహ్మణులు ఎన్నో రకాల ఊచకోతల్ని, దారుణమైన జిజియా పన్ను బ్రాహ్మణులు పిలకబెట్టుకుంటే దానికి జిజియా పన్ను అని చెప్పి వసూలు చేశాడు ఔరంగజేబు. ఇలా ఒక రకంగా కాశ్మీరీ పండితులు తరిమేశారు. గాడ్సే దేశాన్ని రక్షించడం కోసం గాంధీని చంపాల్సిన పరిస్థితి వచ్చిందని చాలా బాధపడుతూ చెప్తే, ఆ గాడ్సేకి చెందిన వాళ్ళని, అసలు గాడ్సే బుల్లెట్తో గాంధీ చచ్చిపోకపోయినా గాడ్సేని ఉరికి తీసేసి 8,000 మంది బ్రాహ్మణులను ఊచకోత కోయిస్తారు. అదును దొరికినప్పుడల్లా బ్రాహ్మణులను చంపుతున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక కులం ఖచ్చితంగా అది ప్రతిసారి మాట్లాడితే బ్రాహ్మణుల మీద దుమ్మెత్తు పోస్తుంది. జన విజ్ఞాన వేదిక అంటూ వాడు వస్తాడు, బాబు గోగినేనండి, వాడు టార్గెట్ బ్రాహ్మణుల మీదే. ప్రతి ఒక్కడు చూడండి, గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే నమస్కుర్యాన్ నా శ్రీలంకి ఏర్తయేత్ అని చెప్పేసి మనం సూత్రం చెప్తాం. అంటే బ్రాహ్మణులు నిజంగా తప్పున్నా చెప్పకూడదని. అలాంటిది బ్రాహ్మణులు ప్రత్యేకించి చెప్తుంది. మీరు రెచ్చిపోతున్నారు తెలియక. బ్రాహ్మణులు పంచి కట్టుకుని హాయిగా తిరుగుతున్నారు. ఎవడు బ్రాహ్మణులు పంచి కట్టుకున్నారు? నువ్వేమన్నా రూపాయి ఇచ్చావా? ఎందుకు దుమ్మెత్తిపోయడం, ఈ దురాగతాలు చేయడం? ఆలయాల కమిటీలు అన్నీ మీ చేతిలో ఉన్నాయి. ఆలయాల డబ్బంతా కూడా ప్రభుత్వం పేరుతో దోచేస్తున్నారు. దోచేసి బ్రాహ్మణులను భూచోత్సవంగా తయారు చేస్తున్నారు. చూడండి, సర్వనాశనానికి దగ్గర అవుతున్నారు.